Hi friends, welcome to the Dream Education channel. My name is Subodh. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నా మొదటి వీడియో ద్వారా మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే మీరు ఇచ్చారు. సో ఆ కామెంట్స్ని నేను మోటివేషన్గా తీసుకొని మరిన్ని టాపిక్స్తో మరిన్ని వీడియోస్తో నేను ముందుకు వస్తాను. కంటెంట్ చూడండి, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. సో ఇంకేం మాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక జనరల్ టాపిక్ అయితే తీసుకున్నానండి. మళ్ళీ ఏదో ఒక మూమెంట్లో ఏదో ఒక సమయాన మనం ఆలోచించే ఉంటాం దీని గురించి. ఎందుకు మన రూపాయి వాల్యూ పడిపోతుంది, అసలు $1 కోసం మనం ఎందుకు $76 ఖర్చు చేస్తున్నాం అనేది, కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు రూపాయి పతనానికి గల కారణాలు ఏంటి తెలుసుకోవాలంటే మనం హిస్టరీలోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. 1947 ఆగస్ట్ 15 అంటే ఇండిపెండెన్స్ వచ్చిన సమయంలో ఒక అమెరికన్ డాలర్ ఈజ్ ఈక్వల్ టు మన ఇండియన్ రూపీ అనమాట. అంటే $1కి ₹1 అనమాట. బట్ నౌ $1కి $76.21 అంటే ఆల్మోస్ట్ $77 మనం పే చేస్తున్నాం అనమాట $1 కొనడానికి. అసలు కారణాలు ఏంటి, చరిత్రలో ఏం జరిగింది, అసలు మన ఇండియన్ రూపీ వాల్యూ ఇంతగా పడిపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ వీడియోలో రీజన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ రీజన్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గవర్నమెంట్. 1950 to 1960 అంటే ఆ మధ్యకాలంలో నెహ్రూ గారి గవర్నమెంట్ ఏం చేసింది అంటే, బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్ళిపోయాక మన దేశంలో తగినంత ఫండ్స్ అనేది లేవన్నమాట. సో అప్పటి గవర్నమెంట్ ఏం చేసిందంటే లోన్ల రూపంలో పక్క దేశం నుంచి ఎక్కువ మొత్తంలో లోన్స్ అయితే తీసుకుందనమాట, అప్పులు. ఆ లోన్లు పే చేయడానికి మన గవర్నమెంట్ దగ్గర అంత డబ్బు అయితే లేదనమాట ఆ టైంలో. సో ఆ టైంలో ఆ గవర్నమెంట్ ఏం చేసింది అంటే, ఎవరైతే మా దేశంలో పెట్టుబడులు పెడతారో వారికి ₹4.75 అయితే మేము ఇస్తాము అని చెప్పి అనౌన్స్ చేశారనమాట. సో ఆ ద్వారా పెట్టుబడులు అయితే తీసుకొచ్చారనమాట మన దేశంలోకి. అప్పుడు మొదలైంది ఫ్రెండ్స్ మన దేశంలో రూపాయి పతనం అనేది. సో ఇలా మెల్లగా లోన్స్ రీపే చేసుకుంటూ మన దేశం అయితే గాడిలోకి వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే బ్యాక్ టు బ్యాక్ వార్స్ విత్ చైనా అండ్ పాకిస్తాన్. 1962లో చైనాతో, 1965లో పాకిస్తాన్తో అయితే బ్యాక్ టు బ్యాక్ యుద్ధాలు అయితే చేసిందనమాట మన దేశం. సో ఆ టైంలో ఆ యుద్ధాలు జరగడం వల్ల మన దేశం అనేది చాలా డ్యామేజ్ అయింది ఫ్రెండ్స్. ఎలా అంటే ప్రొడక్షన్ కెపాసిటీ అనేది చాలా దెబ్బతింది. ప్రొడక్షన్ కెపాసిటీ దెబ్బతింది అంటే జీడిపి అనేది తగ్గిపోతుంది అనమాట. జీడిపి తగ్గితే మన ఆర్థిక వ్యవస్థ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఆ మూమెంట్లో అప్పుడున్న గవర్నమెంట్ ఏం చేసింది అంటే ఆర్బీఐకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒక సలహా అయితే ఇచ్చిందనమాట. సో ఆ సలహా ఏంటంటే, ఎక్కువ మొత్తంలో డబ్బునైతే ప్రింట్ చేసి మాకు ఇస్తే ఆ లోన్స్ అనేవి మేము పే చేసుకుంటాం అని చెప్పేసి ఒక సలహా అయితే ఇచ్చిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. బట్ అలా కానీ అది మంచి సలహా అయితే కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎప్పుడైతే అలా ఎక్కువ మొత్తంలో డబ్బు సర్క్యులేట్ అవుతుందో మన దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనీకున్న వాల్యూ తగ్గిపోయి మన దేశంలో ఉన్న వస్తువు ధరలు పెరిగిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఒక టీ తాగాలంటే బయట బస్తా చిల్లర వేసుకెళ్ళాలన్నమాట. సో అంతలా మనీ వాల్యూ పడిపోతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఆ తర్వాత వరుస యుద్ధాలతో మనం నష్టపోయాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ అరబ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ ఏం చేశాయంటే క్రూడ్ ఆయిల్ సప్లై అనేది ఆపేసింది అనమాట మన దేశానికి. ఎందుకు అంటే ఆ రిమిడియస్ బిల్స్ అయితే పే చేయలేదన్నమాట మన దేశం. అంటే అప్పు ఉందన్నమాట ఆర్గనైజేషన్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్కి. ఆ టైంలో మన దేశ ప్రభుత్వం ఏం చేసింది అంటే మన రూపాయి వాల్యూ తగ్గించి ఆ ద్వారా వచ్చిన పెట్టుబడులతో ఆ బిల్ని అయితే పే చేశారనమాట. సో తర్వాత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇన్ 1984. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అంటే ఏంటంటే, ఎప్పుడైతే దేశంలో గవర్నమెంట్ చేంజ్ అవుతుందో, అంటే గవర్నమెంట్లో మార్పు వస్తుందో లేదా అల్లర్లు సృష్టించబడుతున్నాయో మన దేశంలో, ఆ టైంలో ఈ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అనేది వస్తుందన్నమాట. సో ఆ టైంలో ఏం జరిగిందంటే ఇందిరాగాంధీ హత్య చేయబడింది. అసాసినేషన్ ఆఫ్ ఇందిరాగాంధీ. అసలు ఇందిరాగాంధీ హత్య చేయబడడానికి రూపాయి వాల్యూ పడిపోవడానికి గల కారణం ఏంటి?
అసలు డిఫరెన్స్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తాను ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన దేశంలో గవర్నమెంట్లు మారుతాయో లేదంటే అల్లర్లు సృష్టించబడతాయో ఆ టైంలో విదేశీ ఇన్వెస్టర్లు అంతగా ఇంట్రెస్ట్ చూపారు ఫ్రెండ్స్ మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి. సో అలా ఎప్పుడైతే పెట్టుబడులు ఆగిపోతాయో రూపాయికి ఉన్న వాల్యూ పడిపోతుంది. సో ఆ తర్వాత ఏం జరిగింది అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 11.36 ఇండియన్ రూపీస్ అయితే అయిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎకనామిక్ క్రైసిస్ ఆఫ్ 1991. ఇదొక పెద్ద పతనం అనమాట. మన దేశ చరిత్రలోనే ఏదన్నా భారీ పతనం మన దేశానికి జరిగింది అంటే ఈ ఎకనామిక్ క్రైసిస్ ఆఫ్ 1991 అనమాట. అసలు ఏం జరిగింది ఆ మూమెంట్లో అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ డెట్ అంటే బయట అప్పు, బయట దేశం నుంచి తీసుకొచ్చిన అప్పు పెట్టుబడుల ద్వారా కానీ లేదంటే లోన్ రూపంలో కానీ ఎక్కువగా అప్పు అయితే చాలా పెరిగిపోయింది ఫ్రెండ్స్ మన దేశానికి. ఆ మూమెంట్లో ఎంత అప్పు అంటే $83.8 బిలియన్, అంటే మన దేశంలో కరెన్సీలో 6,32,478 కోట్లు, చాలా ఎక్కువ కదా. సో నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటో కాదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఇంపోర్ట్స్ పెరిగిపోయి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయో అంటే దిగుమతులు పెరిగిపోయి ఎగుమతులు తగ్గిపోతాయో అప్పుడు ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేది వస్తుంది. ఎప్పుడైతే మన దేశంలో ఇంపోర్ట్స్ పెరిగి ఎక్స్పోర్ట్స్ తగ్గిపోతాయో అప్పుడు మన ఇండియన్ రూపీ వాల్యూ అనేది పడిపోతుందన్నమాట. ఇది ఒక రీజన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. అసలు జీడిపి అంటే ఏంటంటే మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సరుకులు మరియు సేవలు ఎలా ఉన్నాయని తెలిపేదే ఈ జీడిపి అనమాట. అర్థం కాలేదు కదా? దీన్ని ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఒక స్టూడెంట్ గురించి తెలియాలంటే మనం ఏం చూడాలి? ప్రోగ్రెస్ కార్డ్ అనేది చూడాలన్నమాట. ఆ ప్రోగ్రెస్ కార్డులో ఏముంటుంది అంటే ఆ స్టూడెంటు ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్గా ఉన్నాడు, ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు అనేది తెలిపిద్ది ఆ ప్రోగ్రెస్ కార్డు. సో ఈ జీడిపి అనేది కూడా ఒక ప్రోగ్రెస్ కార్డ్ అనమాట. బట్ ఇక్కడ స్టూడెంట్ ఎవరు అంటే మన కంట్రీ. సో ఈ జీడిపి అనే ప్రోగ్రెస్ కార్డులో ఏముంటుందంటే ఏ సెక్టార్లో స్ట్రాంగ్గా ఉంది, ఏ సెక్టార్లో వీక్గా ఉందని తెలిపేదే ఈ జీడిపి అనమాట. సో 1991లో ఈ జీడిపి రేట్ అనేది చాలా పడిపోయింది. సో అందువల్ల క్రైసిస్ అనేవి వచ్చాయన్నమాట. అసలు ఈ రూపాయి వాల్యూ పడిపోకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి బై ఇంక్రీజింగ్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులను పెంచాలన్నమాట. దిగుమతులను తగ్గించి ఎగుమతులు పెంచినప్పుడు మన దేశంలోకి ఎక్కువ మొత్తంలో ఫారెన్ డబ్బు అనేది వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి బై ఇంట్రడ్యూసింగ్ న్యూ ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ అంటే పెట్టుబడుల పథకాలు అనమాట. మంచి పెట్టుబడి పథకాలు వచ్చినప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ అంటే విదేశీ పెట్టుబడులు మొగ్గు చూపుతారనమాట మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి. సో ఇదొక పాయింట్. నెక్స్ట్ బై కంట్రోలింగ్ ఇన్ఫ్లేషన్ రేట్స్. నేను ముందే చెప్పాను ఫ్రెండ్స్, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటో. మనీకున్న వాల్యూ పడిపోయి వస్తువులకి ధరలు పెరిగిపోవడాన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలన్నమాట. సో ఇలా ఎప్పుడైతే కంట్రోల్ చేస్తారో మన రూపాయి వాల్యూ పడిపోకుండా కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బై ఇంక్రీజింగ్ జీడిపి. ఇప్పుడే చెప్పాను ఫ్రెండ్స్ జీడిపి అంటే ఏంటో. ఈ జీడిపి రేట్ అనేది బాగుండాలి అంటే మన దేశంలో ప్రొడక్షన్ అనేది కంట్రోల్లో ఉండాలి ఫ్రెండ్స్. ఈ జీడిపి రేట్ అనేది పెరిగినప్పుడు మన ఇండియన్ రూపీ వాల్యూ కంట్రోల్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేసి బై డిక్రీజింగ్ ఎక్స్టర్నల్ డెట్ అంటే బయట దేశం నుంచి తీసుకున్న అప్పులు పెట్టుబడుల ద్వారా అయినా కానీ లోన్ రూపంలో అయినా కానీ ఎప్పుడైతే ఈ అప్పుని తగ్గిస్తూ ఉంటారో మన రూపాయి వాల్యూ అనేది స్ట్రాంగ్ అవుతుందన్నమాట. సో ఇవి వచ్చేసి నేను ఓన్గా చెప్పిన రీజన్స్ అండి. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.